వారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. నమ పార్వతీపతయే. శ్రీమాత్రే నమః. వందే మాతరం. 150 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడుదల చేసేదానికి శ్రీమాన్ బకింగ్ చంద్ర చటర్జీ గారు వారు సాక్షాత్తు భరతమాత సంకల్పంతో ఆ మహాసరస్వతి ఆ తల్లి ఆశీస్సులతో చైతన్యాన్ని కలగచేసినటువంటి ఆ గీతం వందే మాతర గీతం. అటువంటి అద్భుతమైనటువంటి ఆ గీతాన్ని ఇక్కడ ఆలపించాం. మనమంతా కూడా పూర్తిగా ఆ వందే మాతర గీతాన్ని పాడం. నాకు కూడా రాలేదు, ఇప్పుడే విన్నాను. అమ్మలు చక్కగా ఈరోజు ఈ బస్తీలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ శుభవేళ, ఈ శుభవత్సరం అంటే ఈ సంవత్సరం, ఇది ఒక మహత్తరమైనటువంటి మనకు అవసరమైన అనుసరణీయమైన విషయం. అలాంటి విశిష్ట అతిథులుగా శ్రీ మాత అనంతానందగిరి గారు స్వామీజీ, శ్రీ దత్తాత్రేయ మఠం నెల్లూరు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే వందే మాతరం గురించి చెప్తుంటే అమృత ఆనందమై రావడం నిజంగా ఈ నెల్లూరుకి గొప్ప. ఇలా 150 సంవత్సరాల క్రితం దాస్య శృంఖలాల విడుదలకు ఉచ్చరించినటువంటి మహా సరస్వతి సంకల్పం ఈ భారతీయ భరతమాత యొక్క వేదన దాని ద్వారా తెలియబడి చైతన్యమై మనం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చే భాగ్యం కలిగింది. ఇది దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ హిందువులకు స్వాతంత్రం రాలేదని నా అభిప్రాయం. ఇది ఈ 100వ సంవత్సరంతో ఈ సనాతనమైన భారతదేశానికి మూలంగా ఈ భరతమాత ముద్దు బిడ్డగా 100వ సంవత్సరం వచ్చే సమయానికి జాతీయ అధికారంలోకి వచ్చి మన దేశ సౌభాగ్యానికి సౌభ్రాతృత్వానికి ఈ భారతీయ జాతీయ పతాకం విశ్వ వినివీధుల్లో ఎగిరే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో విద్య నేర్చుకుని స్వయం సేవకుడుగా వాళ్ళ ఆశీస్సులతో పెద్దల అనుగ్రహంతో సంఘం యొక్క ఆ లక్ష్యంతో డాక్టర్జీ వారు 1925వ సంవత్సరంలో విజయదశమి రోజు చేసిన సంకల్పానుసారం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ కుటుంబంలో వచ్చినటువంటి చిన్న విత్తనం మన ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీజీ గారు వారి సారథ్యంలో ఈరోజు భారతదేశ గొప్పతనం, ఔన్నత్యం ప్రపంచ వినివీధుల్లో మేధో సంపత్తిలో కావచ్చు, ఆయుధ సంపత్తిలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, యోగా డేని ఐక్యరాజ్య సమితిలో నివేదించి ప్రపంచంలో యోగాకి ఒక గొప్ప గుర్తింపు ఉందని తెలియజేసిన అద్భుతమైనటువంటి ఆవిష్కారం ఈ 100వ సంవత్సరంలో జరిగింది. కరతాళ ధ్వనులతో మనందరికీ మన తరఫున మన కుటుంబీకుడు సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షణకు వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున ఈ దేశ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ కులం అన్న జాడ్యం ఏదైతే ఉందో
ఇతరులు 1000 సంవత్సరాలు పాలించిన సందర్భంలో వారు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనకి మనం నిజమైన సెక్యులరం, మనం దానికి గురి అయ్యాం. మన హిందూ అంటేనే సెక్యులర్, అందరినీ సమానంగా తీసుకుంటుంది. ప్రపంచ పట్టణంలో ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ బయటపడిన అవశేషాలు మన హిందూ దేవతల యొక్క విగ్రహ మూర్తులే బయటపడుతున్నాయి. అటువంటి గొప్పదైనటువంటి భారతీయ సంస్కృతి, కళలు, ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నింటినీ ఈ 100వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కేవలం హిందూ మతాన్ని ఉద్ధరించడానికి కాదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏర్పడ్డం. ఈ దేశంలో పుట్టిన ఈ భాగ్యం భారత భాగ్య విధాత అని మా పీఠాధిపతి, ఉడిపి పెజావర్ పీఠాధిపతి నరేంద్ర మోడీ గారికి మొన్న ఆ బిరుదును అంకితం చేశారు.